ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు ఇదొక నిరంతర ప్రక్రియ కొన్ని నెలల నుండి. కానీ ఎక్కడికి వెళ్ళి ఆపుతారు అన్న విషయం అయితే ఇంట్రెస్టింగ్. ఈ క్రమంలో వరుసగా ఇప్పుడు మళ్ళీ కొందరు ముఖ్యమైన వాళ్ళను విచారణకు పిలిచింది సిట్. మనం చూసాం, ఈరోజు విజయసాయిరెడ్డి గారు విచారణకు వెళ్తూ ఉన్నారు. అండ్ నిన్ననే ఎక్సైజ్ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రజిత్ భార్గవ విశ్రాంత ఐఏఎస్ అధికారిని కూడా సిట్ విచారణకు పిలిచింది. ఈ క్రమంలో వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు దీని మీద ప్రసారం చేసిన వార్తలు, రాసిన కథనాలు చూస్తే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏమైనా లింక్ ఎస్టాబ్లిష్ అయితే చేయలేకపోయారు. ఇక ఏదో విధంగా ఆయనకి ఏమన్నా కనుక ఆయన పేరు ఏమన్నా చెప్పే అవకాశం ఉందేమో, ఆయన ప్రస్తావన తెచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి ఆశించిన వాళ్ళకి నిరాశే ఎదురైనట్లుగా అయితే వీళ్ళ కథనాలు చూస్తే తెలుస్తూ ఉంది. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వీళ్ళకి కావలసినట్లు ఆన్సర్లు వస్తాయి. నేను ఇక్కడ సిట్ అంటలేను, కోర్స్ ఆ సిట్ కూడా ఆ పత్రికలు చూసి విచారణ చేసేటట్లుంది, అది వేరే విషయం అనుకోండి. ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళ వాళ్ళకు కావలసిన ఆన్సర్లు వస్తే మాత్రం పైన పెద్ద బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు రాస్తారు. కావలసినట్లు రాకపోయినా ఎక్కడో రవ్వంతైనా కావలసినట్లు అనిపించినా కూడా బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు రాస్తారు. అట్లాంటివి ఏమీ లేవనుకో, ఎక్కడో లోపల కొంచెం చిన్నగా రాసుకుంటూ వస్తారు వార్తలు. లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బద్నాం చేయడానికి అయితే ఉపయోగపడుతుంది కదా అనుకుంటే అప్పుడైనా బ్యానర్ హెడ్డింగ్స్ రాసుకుంటూ వస్తారు. తాజాగా రజిత్ భార్గవ్ విచారణకు వెళ్ళి వస్తే ఆయనంతా తప్పించుకునే ఆన్సర్లు చెప్పారట. అంటే వీళ్ళు చూడండి, తప్పించుకునే ఆన్సర్ అని చెప్పి వీడే జడ్జిమెంట్ ఇస్తున్నాడు రాసుకుంటూ పత్రికల్లో. తప్పించుకునే ఆన్సర్లు ఇచ్చాడట. తప్పించుకోకుండా ఉండాలి అంటే మొత్తం జగనే చేశాడు, జగన్ లెక్క పెట్టుకున్నాడు, జగన్ నోట్లు లెక్క పెట్టుకున్నాడు, జగన్ నన్ను పిలిచాడు, నేను జగన్ మిషన్లతో లెక్క పెట్టినాం, నేను జగనే ఆయన ఇంటి కింద సొరంగం తవ్వి ఆ సొరంగం నుంచి లోపలికి అట్లా అమెరికాకు ఒక మార్గం ఏర్పాటు చేసాం, జగన్ ఇంటి కింద నుంచి డైరెక్ట్గా అమెరికా దేశంలో తేలింది ఆ డబ్బులు, లేకపోతే ఆ డబ్బులు డైరెక్ట్గా ఆఫ్రికా దేశంలో తేలింది. ఇవన్నీ చెబితే వీళ్ళకు ఫేవర్గా ఉన్నట్లు వీళ్ళే తీర్మానం చేస్తున్నారు. రజిత్ భార్గవ తప్పించుకునే ఆన్సర్లు చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్ ఏందో మరి వీడికి తెలుసు, వీడు అనుకున్నట్లే చెప్పాలి. ఆ కథనాలు చూడండి, తప్పించుకునేలా ఆట. సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించాడట. అవును, దీంతో నాకేం సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నారట. కొన్ని ప్రశ్నలు తెలిసినవి చెప్పారు, కొన్ని ఉల్లంఘనలు జరిగినాయి కదా మీరు చెప్పి ఒకటి రెండు ఉల్లంఘనలు చూపెట్టారట. అవును, డైరెక్టర్ స్థాయిలో అవి జరిగినాయి, అందుకే కదా నేను మెమో ఇచ్చాను వాళ్ళకని. ఆయన మెమోలు ఇచ్చినట్లు చూపించారట. వాళ్ళకి మెమోలు ఇచ్చాను కదా, అవి డైరెక్టర్ స్థాయిలో జరిగాయి కదా అని. విజయసాయిరెడ్డి నియమించిన ఒక అమ్మాయి, ఒక ఎంప్లాయీ ఈ సమాచారాన్ని అంతా ఎక్కడికో చేరవేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని అంటే, ఆమె ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, డైరెక్టర్ స్థాయిలో వాళ్ళ కింద చూసుకుంటారు, వాళ్ళ నేనెందుకు మానిటరింగ్ చేస్తా అన్నారట. ఈ విధంగా ఆన్సర్లు, ఇట్లా ఆన్సర్లు ఇచ్చేసరికి తప్పించుకొని ఆన్సర్లు ఇస్తున్నాడు. చూడండి, కరెక్ట్ ఆన్సర్లు అంటే వాళ్ళకి ఏం కావాలి, ఇంతకు నేను చెప్పాను కదా, అదే జగన్కి ముడిపెట్టి మాట్లాడితే అప్పుడు కరెక్ట్ ఆన్సర్లు అన్నట్టు. భలే ఉన్నారు రాయా. మొత్తం మీద ఇది పూర్తిగా జగన్కి లింక్ అయ్యే విధంగా, జగన్కి లింక్ చేసే విధంగా ఒక మంచి స్టేట్మెంటు, వాంగ్మూలం ఇచ్చే ఒక పర్సన్ కావాలి వీళ్ళకి, ఒక బలమైనటువంటి వ్యక్తి ఒకరు కావాలి. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు పోతూ ఉన్నారు. ఈరోజు విచారణ తర్వాత ఏం జరుగుతుందో నిజంగా చూడాలి.